మెగా డిఎస్సీలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చటానికి అధికార టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే డిఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కు కాల్ లెటర్ అందుకున్న షర్మిల అనే అభ్యర్థిని తన పోస్టును స్పెషల్ కేటగిరీ కింద అమ్ముకున్నారని వాపోయారు. మీరు దొడ్డిదారిని పోయి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. 100% మీరు వచ్చిందో దీంట్లో ఏదో సంథింగ్ జరిగింది, డిఫెన్స్ మూడ్లో దీన్ని కప్పిపుచ్చుకునే దానికి మీరు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీకు నిజాయితీగా మేము చేస్తాము ప్రజలకు మేము ఖచ్చితంగా మేము జవాబుదారీతనంతో చెప్పాలనుకుంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు ఈ దొడ్డిదారిని చేసే ఇది అవసరం ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 100%గా సిబిఐ ఎంక్వైరీ చేసి 100% దీని ఏవి లొసుగులు ఉన్నాయో, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటా పోస్టులు ఏ రకంగా ఫిలప్ అయినవన్నీ బయటికి తీసి ఖచ్చితంగా మన లోకేష్ గారు వచ్చిందో 100% ప్రజలకు క్షమాపణ చెప్పాలా. వీలైతే అది ప్రూవ్ అయితే కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. లోకేష్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లో చూడండి, మాకు ఒక 10 కేటగిరీస్ ఉన్నాయండి. ఈ 10 కేటగిరీస్లో చూడండి, ఇక్కడ బీసీఈ మా కేటగిరీ అనేది బీసీఈలో టోటల్ 2 పోస్ట్. ఈ 2 పోస్ట్లో ఓపెన్లో 0, లోకల్ 2, అంటే వాటి కేటగిరీ ఆ 2 పోస్ట్ని ఎలా ఇచ్చారు అనేది. ఉమెన్లో 0, అంటే జనరల్లో 0, 2 పోస్టులు ఇచ్చారు. జనరల్ అంటే మెరిట్, ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ 2 పోస్టులు వస్తాయండి. బట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీని మెన్షన్ చేశారు చూడండి. ఈ స్పెషల్ కేటగిరీలో ఇక్కడ 0 అని పెట్టారు, ఇక్కడ 0 అని పెట్టారు. ఇక్కడ 0 అని పెడితే ఈ 2 పోస్టులు మాకే రావాలి కదా, పీహెచ్కి ఎలా ఇస్తారు ఆ పోస్టు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.